అందరికీ నమస్కారం అండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. జ్యోతి సుంకరణం గారు రచించిన కథ 'అమ్మ మనసు'. ఈరోజు ఓ చక్కటి కథని వినబోతున్నాం. టోకెన్ నంబర్ 13, 13 ఎవరండి? అని గట్టిగా అరుస్తున్న రిసెప్షనలిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేడం, అర్జెంటుగా ఆఫీస్‌కి వెళ్ళే పని ఉంది. కొంచెం తొందరగా లోపలికి పంపించగలరా? రిక్వెస్ట్‌గా అడిగాడు శ్రీనివాస్. సారీ సార్, రష్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా పంపడం కుదరదు. మిమ్మల్ని పంపిస్తే మిగిలిన వాళ్ళు ఊరుకోరు, నిర్మొహమాటంగా చెప్పేసింది రిసెప్షనలిస్ట్. పోనీ మా నెంబరు వచ్చేసరికి ఇంకా ఎంత టైం పట్టొచ్చో అదైనా చెప్పండి అన్నట్లు అడిగాడు. శ్రీనివాస్ చేతిలోని టోకెన్ తీసుకొని చూసి మినిమం గంట పడుతుంది అంటూ చెప్పేసి మొహం తిప్పేసుకుంది రిసెప్షనలిస్ట్. వెంటనే చేసేదేం లేక తల్లి పార్వతమ్మ పక్కకు వచ్చి కూర్చున్నాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఇంకా గంట పడుతుందంట అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలోనే చేతిలో సెల్ మోగింది. దాన్ని అసహనంగా ఆపేసి, వీళ్ళొకళ్ళు ఇప్పటికే ఓ 50 సార్లు చేసి ఉంటారు అని విసుక్కొని, అమ్మా, ఒక పని చేస్తాను. ఎలాగో మనం లోపలికి వెళ్ళడానికి గంట టైం పడుతుంది కదా. ఆఫీస్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. నేను ఆఫీస్కి వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. నువ్వు కూర్చొని ఉండు అంటూ తల్లికి చెప్పి వెళ్ళాడు శ్రీనివాస్. సరేనని బుర్ర ఊపి కూర్చుంది పార్వతమ్మ. అరగంట పైనే అయ్యింది. ఉండి ఉండి పార్వతమ్మ కొడుకు వస్తాడేమోనని ఎంట్రన్స్ వైపుకి చూస్తూనే ఉంది. దాదాపు గంటైనా శ్రీనివాస్ రాలేదు. ఈలోగా, అమ్మా, మీ నంబరు వచ్చింది, లోపలికి వెళ్ళండి అంది రిసెప్షనలిస్ట్. దానికి పార్వతమ్మ వెంటనే గాబరా పడుతూ, అయ్యో, మా అబ్బాయి ఇంకా రాలేదే అంది బెదురు చూపులు చూస్తూ. అయితే మీ తర్వాత వాళ్ళని పంపించేయమంటారా అడిగింది రిసెప్షనలిస్ట్. సరేనని తల ఊపింది పార్వతమ్మ. పార్వతమ్మ తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు కూడా డాక్టర్కి చూపించుకొని వెళ్ళిపోవడాలు అయిపోయాయి. మరీ కాసేపటికి మొహానికి చెమటలు తుడుచుకుంటూ కంగారుగా నడుచుకుంటూ వచ్చాడు శ్రీనివాస్. వస్తూనే ఖాళీగా ఉన్న హాల్లో తల్లి మాత్రమే కూర్చొని ఉండటం చూసి, ఏమ్మా, డాక్టర్కి చూపించుకోవడమైందా అని అడిగాడు. ఇంకా లేదు అని తల్లి చెప్పడంతో, సరేరా అని తల్లిని డాక్టర్ రూంలోకి తీసుకువెళ్ళబోయాడు. వాళ్ళని ఆపేస్తూ, సారీ సార్, డాక్టర్ గారు వెళ్ళిపోయారు చెప్పింది రిసెప్షనలిస్ట్. అదేమిటి, ఎలా వెళ్ళిపోతారు? మాకు అపాయింట్మెంట్ ఉందిగా కాస్త విసురుగా అడిగాడు శ్రీనివాస్. మీ టోకెన్ నెంబర్ రాగానే ఆవిడ్ని వెళ్ళమన్నాను. ఆవిడే వెళ్ళలేదు, నేనేం చేస్తాను? తను కూడా విసురు సమాధానమే చెప్పింది. అసలే ఆఫీస్ టెన్షన్‌తో అసహనంగా ఉన్నాడేమో. వెంటనే చిరెత్తుకొచ్చింది శ్రీనివాస్‌కి. కోపంగా తల్లి వైపు చూస్తూ, ఎందుకు వెళ్ళలేదు అంటూ అరిచాడు. అంటే నువ్వు రాలేదని అంటూ నీళ్లు నమిలింది పార్వతమ్మ. నేనెందుకు రావడం? నేనొచ్చేలోగా చూపించుకొని ఉండాల్సింది కదా అంటూ తల్లి మీద చికాకు పడి రిసెప్షనలిస్ట్ వైపు తిరిగి, మేడం, రేపు గాని ఎల్లుండి గాని ఇంకో అపాయింట్మెంట్ చూడండి అంటూ అడిగాడు. సారీ అండి, డాక్టర్ గారు క్యాంప్ వెళ్తున్నారు, మరో నెల దాకా రారు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక అంతే, పట్టరాని కోపం వచ్చేసింది శ్రీనివాస్‌కి. ఆ కోపమంతా తల్లి మీద చూపించేస్తూ, విన్నావుగా, మరో నెల దాకా రారట. అప్పటిదాకా ఈ మందులే కొనేస్తాను, అవి వాడుకో. ఇంకో నెలల్లో నీకేమొచ్చినా నాతో చెప్పకు అంటూ విసుక్కున్నాడు. డాక్టర్ గారు, ఎలా ఉంది మా అమ్మకిప్పుడు? ఐసీయూ నుంచి బయటికి వస్తున్న డాక్టర్ని ఆతృతగా అడిగాడు శ్రీనివాస్. కొంచెం క్రిటికల్‌గానే ఉంది పొజిషన్. సర్జరీ ఎంత వీలైతే అంత తొందరగా చేసేయాలి చెప్పాడు డాక్టర్. అయ్యో, సర్జరీయా? మందులతో తగ్గదా? ఈ వయసులో
తట్టుకుంటుందో లేదో. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది డాక్టర్? అన్నాడు శ్రీనివాస్ ఎంతో బాధగా. అది నేను మిమ్మల్ని అడగాలి. 20 రోజులుగా ఆవిడ ఇబ్బంది పడుతుంటే, ఇంత కొంపలంటుకుపోయే పరిస్థితి వచ్చే వరకు తీసుకురాకుండా ఏం చేశారు? కాస్త అసహనంగా అడిగాడు డాక్టర్. 20 రోజులుగానా? లేదు డాక్టర్. నిన్న రాత్రి నుండే తనకి బాగోలేదు. చెప్పబోతున్న శ్రీనివాస్‌ని మధ్యలోనే ఆపేసి, 20 రోజుల నుండి తను బాగా ఇబ్బంది పడుతున్నట్లు ఆవిడే చెప్పింది. పైగా రిపోర్ట్‌లు అన్నీ కూడా చాలా హై రేంజ్‌లో ఉన్నాయి. ఏదో ఒక్క రోజుకి అలా పెరిగిపోవు. కొంచెం ప్రాబ్లమ్ అనిపించగానే తీసుకొచ్చి టెస్టులు చేయిస్తే ఇంత సీరియస్ అయిపోయేది కాదు. అసలు ముందే ఎందుకు తీసుకురాలేదు? కాసింత చికాగ్గా అడిగాడు డాక్టర్. దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక, ఏదో ఈ మధ్య ఆఫీస్‌లో బిజీగా ఉండి అంటూ బుర్ర దించుకున్నాడు శ్రీనివాస్. చదువుకున్న వాళ్ళై ఉండి మీరు కూడా ఇలా చేస్తే ఎలా? సర్లేండి. 2, 3 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టాంగా, చూద్దాం. అన్నీ కంట్రోల్‌లోకి రాగానే సర్జరీ చేసేస్తాం అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు డాక్టర్. చూడండి, రోజురోజుకి లోకం ఎలా తయారవుతుందో. ఈ వీకెండ్ పార్టీలకి టైముంటుంది. పెళ్ళాం పిల్లలతో, ఫ్రెండ్స్‌లతో ఎంజాయ్ చేసే టైంలు ఉంటాయి కానీ, కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోవడానికి మాత్రం టైములుండవు. చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రం ఏం లాభం? ఇంగిత జ్ఞానం లేకపోయాక? పాపం ఆ పెద్దావిడ చూడండి, 20 రోజులుగా ఊపిరి ఆడక, ఆయాసంతో అంత ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవడం మానేసి, ఇప్పుడొచ్చి ఆవిడ ఆపరేషన్‌కి తట్టుకుంటుందో లేదో అంటూ తెగ ఫీలయిపోతున్నాడు. ఇంతకీ ఆ ఫీలింగ్ ఆవిడ ఆపరేషన్ తట్టుకోలేదనో, ఈయన గారికి డబ్బు ఖర్చవుతుందనో అంటూ ఆ డాక్టర్ తన రూమ్‌లోని ఇంకో డాక్టర్‌తో అంటుండగా, ఆ మాటలు కౌంటర్‌లో బిల్లు కట్టి ఏదో సందేహం వచ్చి డాక్టర్ కోసం రూమ్‌లోకి వెళ్ళబోయిన శ్రీనివాస్ చెవిలో పడ్డాయి. అంతే, హతశుడయ్యాడు. తను తల్లిని పట్టించుకోలేదా? ఏమంటున్నాడీ డాక్టర్? అసలేం తెలుసు నా గురించి ఇతనికి? అవమాన భారంతో ఒంట్లో రక్తం సలసలా మరిగిపోగా వెంటనే వెళ్ళి అతడిని కడిగేయాలనుకున్నాడు. కాని వెంటనే సంస్కారం గుర్తుకొచ్చి ఆ మాటలేం చెవిలో పడనట్లే ప్రవర్తించి తను అడగాల్సిన సందేహాల్ని అడిగి బయటికి వచ్చేశాడు శ్రీనివాస్. 2, 3 రోజులకి బీపీ, షుగర్‌లన్నీ నార్మల్‌కి వచ్చేసరికి సర్జరీకి రెడీ చేశారు శ్రీనివాస్ తల్లి పార్వతమ్మని. థియేటర్‌లోకి తీసుకుపోతుంటే అక్కడే దిగాలు పడ్డ మొహంతో నిల్చున్న కొడుకును చూసి దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేసింది పార్వతమ్మ. తల్లి దగ్గరకు వెళ్ళాడు శ్రీనివాస్. కొడుకుని చూసి నీరసంగా ఓ నవ్వు నవ్వి, ఒరేయ్ వెర్రినాగన్నా, నాకేం కాదురా, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. అసలు తిన్నావా ఈ 2 రోజులు? నా కోసం బెంగ పెట్టుకొని తిండి తిప్పలు మానేశావా? నాకు బాగానే ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు అని సగం సైగలతో, సగం మాటలతో కొడుక్కి ధైర్యం చెప్పింది పార్వతమ్మ. ఎందుకమ్మా 20 రోజులుగా ఇంత బాధపడుతూ నాతో చెప్పలేదు? దుఃఖంతో గొంతు పుడుకుపోతుంటే గద్గద స్వరంతో అడిగాడు శ్రీనివాస్. దానికి ఆవిడ, అదేంటి నాన్నా, నువ్వే కదా ఏమొచ్చినా నాకు చెప్పొద్దు, నెలల మందులు వాడు అన్నావు అంది మాట కూడబలుక్కుంటూ. అదేంటి, నేనా? ఎప్పుడు? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస్ అయోమయంగా తల్లిని చూస్తూ. అదే కిందటిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంది ఆవిడ. ఎప్పుడు? ఓ అదా, అప్పుడా? సడన్‌గా గుర్తుకొచ్చింది శ్రీనివాస్‌కి. తన తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం, డాక్టర్ అపాయింట్‌మెంట్ మిస్ అయిందన్న కోపంలో తల్లి మీద చికాకు పడటం. అదేమిటమ్మా, నేనేదో టెన్షన్‌లో అలా అన్నంత మాత్రాన నిజంగా చెప్పడం మానేస్తావా? ఇప్పుడు చూడు అందరూ నన్నెలా అనుకుంటున్నారో.
నిన్ను నేనేదో పట్టించుకోనట్లు ఉక్రోషంగా అన్నాడు. కొడుకు మాటలకి పార్వతమ్మకి వెంటనే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగిపోయాయి. అయ్యో! అది కాదు నాన్నా అంటూ ఊబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఏదో చెప్పబోయేలోగానే నర్సులు ఆవిడ స్ట్రెచర్‌ని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్ళిపోయారు. ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. అక్కడ కూర్చోకూడదనడంతో విజిటర్స్ లాంజ్‌లోకి వచ్చి కూర్చున్నాడు. ఎదురుగా బ్లడ్ టెస్టులు చేసే రూముంది. అక్కడ ఒక తల్లి బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా మారం చేసే తన కొడుకుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. యథాలాపంగా అటు దృష్టిని సారించాడు శ్రీనివాస్. మేడం, మీరు బయటికి వెళ్ళిపోతే మీ అబ్బాయి మా మాట వింటాడు అన్నారు అక్కడి స్టాఫ్. వాళ్ళ మాటలు ఆ తల్లి వినలేదు. మా వాడసలే భయస్థుడు. నేనొదిలి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా? అంటూ నేనుండగా నీకేం పర్వాలేదు అన్నట్లు గట్టిగా ఆ పిల్లవాడిని తన వైపుకు చుట్టేసుకొని, తన గుండెలకి అదిమేసుకొని, కళ్ళు మూసేసి, అతి సునాయాసంగా వాడికే మాత్రం నొప్పి తెలియనివ్వకుండా ఆ టెస్టు చేయించేసింది. ఎందుకో ఆ దృశ్యం చాలా అపురూపంగా అనిపించింది శ్రీనివాస్‌కి. అక్కడున్న వారంతా రాక్షసులే. తల్లి మాత్రమే వాళ్ళందర్నీ ఎదుర్కొని తనని రక్షించగలదన్న భావన ఆ పిల్లాడి మొహంలో కనిపించి నవ్వొచ్చింది శ్రీనివాస్‌కి. అంతే కదా! ఆ వయసులో తల్లే అన్నీను. అంతలోనే వివేకం తట్టింది అతనికి. అంతర్మథనం మొదలయ్యింది. మరి తనో తను కూడా ఇలాగే తల్లి చాటు బిడ్డగా ఉండేవాడుగా? అలా అనుకోగానే తెరలు తెరలుగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి శ్రీనివాస్‌కి. అనుకోకుండా పార్వతి పుట్టింటి బంధువులెవరో చనిపోయారని కబురొస్తే చిన్నపిల్లాడిని అటువంటి చోటికి తీసుకువెళ్ళడం ఎందుకా అని తన 7 ఏళ్ల కొడుకు శ్రీనుని అత్తగారి దగ్గర ఉంచి వెళ్ళింది. తల్లి వెళ్తున్నప్పుడు పెద్దగా పేచిపెట్టని శ్రీను ఆ రాత్రి మాత్రం ఇంట్లో వాళ్ళ నాన్నని, నానమ్మని, తాతని, బాబాయిని ఓ ఆట ఆడుకున్నాడు. రాత్రి తెల్లవార్లు ఎవరెన్ని చెప్పినా వినకుండా అమ్మా అమ్మా అంటూ ఒకటే ఏడుపు. విసిగి విసారిపోయారంతా. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు వాళ్ళమ్మని రమ్మని కబురు చేద్దామా అని ఎదురు చూశారు. తెల్లారగానే ఈ విషయం తెలిసి పాపం పార్వతి దొరికిన బస్ పట్టుకొని హుటాహుటిన వచ్చేసింది. అంతవరకు చండ ప్రచండంగా టాప్ లేపేసిన శ్రీను తల్లిని చూడగానే పరిగెట్టుకొని వెళ్ళి ఆర్తిగా చుట్టేసుకొని టక్కున ఏడుపు ఆపేశాడు. అది చూసి వాడి నాన్నమ్మ హమ్మయ్య! వచ్చావా తల్లీ? తెల్లవార్లు వాడు ఏడ్చిన ఏడుపు చూసి ఏమైపోతాడోనని భయమేసిందనుకో. అయినా నువ్వు వాణ్ణి మరీ ముద్దు చేసేసి అమ్మ కూచిలాగా తయారు చేస్తున్నావు. ఇలా అయితే ఎలా? 7 ఏండ్లు వచ్చాయి. ఆ మాత్రం అమ్మని వదిలిపెట్టి ఓ పూట ఉండలేడు. మగపిల్లవాడు. రేపు చదువులకని, ఉద్యోగాలకని ఊళ్ళు తిరగాల్సి వస్తుంది. రేపటి నుండే వాడికి ఒక్కడు పడుకోవడమది అలవాటు చెయ్యి అంటూ హుకుం జారీ చేసింది. ఆ మాటలకి పార్వతి ప్రశాంతంగా నవ్వుతూ నెమ్మదిగా వాడే అలవాటు చేసుకుంటానులేండి అత్తయ్య అంటూ మరింత ఆప్యాయంగా కొడుకుని దగ్గరకు తీసుకుంది. నాయనమ్మ మాట విని తల్లి తనని ఎక్కడ దూరం పెడుతుందోనని భయపడ్డ శ్రీనుకి ఈ మాటలు కొండంత బలాన్నిచ్చాయి. అలా శ్రీనుకి తల్లి తోడిదే లోకం. తల్లే తన ప్రపంచం. స్కూల్లోనూ, ఆటల్లోకి వెళ్ళినప్పుడు జరిగిందంతా ఇంటికి రాగానే పూసగుచ్చినట్లు అమ్మకి చెప్పాల్సిందే. తన ఘనకార్యాలకి అమ్మ మురిసిపోతూ మా నాన్నే అంటూ బుగ్గలు పుణికిందంటే చాలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది వాడికి. ఒకరోజు స్కూల్ నుండి వస్తూనే ఎప్పటిలా గలగలా మాట్లాడకుండా మౌనంగా ఓ మూల కూర్చున్న శ్రీనుని చూసి ఏం నాన్నా అలా ఉన్నావ్? ఏమైంది? అని అడిగింది పార్వతి. మా స్కూల్లో పద్యాల పోటీ పెట్టారు. అది కూడా స్కూల్ యానివర్సరీలో స్టేజ్ మీద చెప్పాలంట. అందరూ పేర్లు ఇచ్చారు కానీ నేనివ్వలేదు అన్నాడు బుంగమూతి పెట్టుకొని శ్రీను.
ఏం? ఎందుకివ్వలేదు? నీకు బోలెడన్ని పద్యాలు వచ్చు కదా! ఇంట్లో పెద్ద గొంతుతో అస్తమాను పాడుతూనే ఉంటావు. అందులో నుంచి మంచి పద్యమొకటి చెప్తే సరి అంది పార్వతి. వెంటనే వాడు ఇంట్లో నీ ముందు చెప్తా కానీ, అమ్మో! స్కూల్లో అందరూ చూస్తుంటే నాకు ఏడుపొచ్చేస్తుందమ్మా. ఏడుస్తే అంతా నవ్వుతారు అన్నాడు ఏడుపు గొంతుతో. వాడి మాటలకి కాసేపు ఆలోచించిన పార్వతి, సరే ముందు నీ పేరు కూడా ఇవ్వు. ఇంకా టైముంది కదా! అందరి ముందు నీకు ఏడుపు రాకుండా, భయం వెయ్యకుండా పద్యం పాడటం ఎలాగో నేర్పించే పూచి నాది. సరేనా? భరోసా ఇస్తూ అంది. ఎలాగో ఏమిటో తెలియకపోయినా తల్లి ఇచ్చిన భరోసాకి వాడి కళ్ళు వెలిగిపోయాయి. స్కూల్ యానివర్సరీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయం శ్రీనుని స్కూల్‌కి పంపిస్తూ చెప్పింది. గుర్తుంది కదా నాన్నా! నువ్వు స్టేజ్ మీదకు రాగానే నీ ఎదురుగా నేనే ఉంటాను. నన్నే చూస్తూ ఇంట్లో నా ముందు ఎలా చెప్తావో అలాగే చెప్పేయ్. చుట్టూ ఎవరున్నా నీకనవసరం. నన్ను మాత్రమే చూడు అంటూ గత 10 రోజులుగా చెప్పుకొచ్చిందే మళ్ళీ చెప్పింది. సరేనంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. పెద్దవాళ్ళెవరూ మాట్లాడటాలు అయ్యాయి. పిల్లలు ప్రదర్శించిన 1, 2 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఈలోగా శ్రీను స్టేజ్ మీదకు వెళ్ళే టైం వచ్చింది. వాడి పేరు కూడా మైక్‌లో అనౌన్స్ చేసేశారు. చుట్టూ ఉన్న టీచర్లు, పిల్లలు వెళ్ళు వెళ్ళు అంటూ ముందుకు తోసేస్తున్నారు. వాడు మాత్రం నిల్చున్న చోటు నుండి కదలకుండా బిక్కమొహం వేసుకొని తల్లి కోసమే చుట్టూ చూస్తున్నాడు. అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పట్నుండి వాడు తల్లి కోసమే చూస్తున్నాడు. తను ఎక్కడా కనపడకపోవడంతో స్టేజ్ మీదకు ధైర్యంగా ఎలా వెళ్ళాలో తెలియక అయోమయంగా ఉంది వాడికి. ఈలోగా ఎవరో బలవంతంగా స్టేజి ఎక్కించేశారు. భయంతో నోట మాట రాక బెదురు చూపులు చూస్తూ మైక్ ముందు నిల్చుండిపోయాడు. చెప్పు చెప్పు అంటూ స్టేజి పక్క నుండి టీచర్లు సైగ చేస్తున్న కొద్దీ భయం పెరిగిపోతుంది వాడికి. ఇక ఏం చెయ్యలేక స్టేజి వదిలేసి కిందకు పారిపోదామనుకునే పరిస్థితిలో స్టేజి ముందు తల్లి నిలబడి పాడు, పాడు అంటూ నవ్వుతూ సైగ చేయడం కనిపించింది. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని చూశాడు. అమ్మేనా అని. అమ్మే. ఇక అంతే. ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది వాడికి. మైకు దగ్గరకు లాక్కొని గొంతెత్తి రాగయుక్తంగా విద్య నిగూఢ గుప్తముగు విత్తము అంటూ పాడి ఆ తర్వాత దాని భావాన్ని కూడా విడమర్చి స్పష్టంగా చెప్పాడు. అంతే. అక్కడంతా కరాతల ధ్వనులతో మారుమోగిపోయింది. అదంతా చూసిన శ్రీనుకి భయం గియం ఎగిరిపోయాయి. ఆనందంతో ఉబ్బితబ్బైపోయాడు. స్టేజి దిగగానే క్లాస్ టీచర్ వచ్చి ఇంత బాగా చెప్పావు. మరి ముందెందుకు అంత భయపడిపోయావు? అంది. ఆవిడకి సమాధానమేమీ ఇవ్వకుండా తల్లి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి 2 చేతులు పట్టుకొని ఎందుకమ్మా అంత లేటుగా వచ్చావు? నువ్వింక రావనుకొని పద్యం చెప్పకుండా కిందికి దిగిపోదామనుకున్నా అన్నాడు. దానికి పార్వతి, నానమ్మకి ఒంట్లో బాలేదు నాన్నా. అనుకోకుండా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. నాన్న కూడా ఊళ్ళో లేరుగా. ఆవిడ్ని ఇంట్లో దింపి వచ్చేసరికి లేట్ అయ్యింది. సర్లే కానీ భలే బ్రహ్మాండంగా చెప్పావు నాన్నా. చూశావా అందరూ నిన్ను ఎంత మెచ్చుకుంటున్నారో. మరి ఎప్పుడూ ఇలాగే మెచ్చుకోవాలంటే నేను నీ ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే భయపడకూడదు. చక్కగా ధైర్యంగా నీకు వచ్చింది చెప్పేయాలి. మొదలు పెట్టేదాకానే భయమనిపిస్తుంది. ఆ తర్వాత ఏముండదు. సరేనా? అంటూ కొడుకు ఆ విజయ ఆనందంలో ఉండగానే మాట తీసేసుకుంది. వాడు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఓ అనేశాడు. అలా ఎప్పటికప్పుడు తల్లి చెప్పే ధైర్యం వచనాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడో స్థాయికి వచ్చాడు. సార్, ఈ మందులు తెచ్చిపెట్టండి అని నర్సు పిలవడంతో ప్రస్తుతంలోకి వచ్చాడు శ్రీనివాస్.
ఆపరేషన్ థియేటర్‌లో తల్లి ఉన్నదన్న సంగతి గుర్తుకొచ్చింది. ఎలా ఉంది ఆవిడకి? గొంతు తడారిపోతుండగా అడిగాడు నర్స్‌ని. ఆపరేషన్ అయిపోయిందండి. కాసేపటికి రూమ్‌కి షిఫ్ట్ చేస్తారు. బాగానే ఉన్నారు అని చెప్పింది. ఆ మాటలు తేనె పలుకుల్లా అనిపించాయి శ్రీనివాస్‌కి. కావాల్సిన మందులు తెచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు శ్రీనివాస్. తను చిన్నప్పుడు ఎన్నోసార్లు అల్లర్లు చేసి పేచీలు పెట్టి తల్లిని సతాయిస్తూనే ఉండేవాడు. ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు ఉండి కూడా అమ్మ తనని ఏనాడూ విసుక్కోలేదు. మరి తనేం చేశాడు? ఆఫీస్‌లోని టెన్షన్‌లన్నీ తల్లి మీద చూపించి విసుక్కున్నాడు. ఆ రోజు తను అలా మూర్ఖంగా మాట్లాడి ఉండబట్టే తల్లి తన ఆరోగ్య పరిస్థితిని చెప్పలేదు. ఆఖరికి, ఆఖరికి తన మూలంగా పరిస్థితి విషమించింది. ఆపరేషన్ దాకా వస్తే కూడా క్షీణించిన తల్లి ఆరోగ్యానికి బాధపడకుండా ఎవరో ఏదో అనేలా చేశావేంటమ్మా? అంటూ తల్లిని నిలదీశాడే కాని ధైర్యం చెప్పలేదు. పాపం ఆ పిచ్చి తల్లి మాత్రం ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళబోతూ కూడా తింటున్నానా లేదా అని నా యోగక్షేమాలని అడిగింది. ఇదంతా ఆలోచించుకున్న శ్రీనివాస్‌కి తన మీద తనకే అసహ్యం వేసింది. ఆపరేషన్ పూర్తయి రూమ్‌కి తీసుకురాగానే రాత్రీ పగలు తల్లిని కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక 4 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కాస్త లేచి కూర్చుంది పార్వతమ్మ. కాస్త ఓపిక రాగానే కొడుకుని దగ్గరికి పిలిచి, ఒరే బాబూ! నేను పూర్వంలాగా కాదు నాన్నా. అన్నీ మర్చిపోతున్నాను. నువ్వు పక్కన లేకుండా ఒక్కతిని డాక్టర్ గారితో ఏం మాట్లాడతానో ఏమిటోనని భయం. ఒక్కదానికొక్కటి చెప్పేస్తానేమోనని జంకు. నీకు అన్నీ తెలుసు. నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యం. అందుకే ఆ రోజు నీకోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను. అంతకు మించి ఏమీ ఆలోచించలేకపోయాను. తర్వాత ఆ మందులే వాడుతూ ఉండు. ఓ నెలపాటు ఏమొచ్చినా చెప్పొద్దు అన్నావు కదా! మందులు వేసుకుంటున్నాను కదా! ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. అసలే ఆఫీస్ గొడవలతో పాపం పొద్దున పోయి రాత్రి వస్తున్నావు. కోడలు కూడా ప్రసవానికి పుట్టింటికి వెళ్ళడంతో ఇంటి పనులు కొన్ని నీకు తప్పడం లేదు. అలాంటప్పుడు నిన్ను విసిగించకూడదనుకున్నాను. అంతేకాని నాకింత సీరియస్ అయ్యి నిన్ను ఇబ్బంది పెడతానని కానీ, నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారని కానీ అసలు ఆలోచించలేక నిన్ను బాధపెట్టాను. మనసులో పెట్టుకోకు నాన్నా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. తల్లి మాటలు విన్న శ్రీనివాస్ కరిగి నీరైపోయాడు. ఇక దుఃఖం ఆపుకోలేక తల్లి 2 చేతులను తన మొహానికి అదుముకొని వెక్కి వెక్కి ఏడ్చసాగాడు. కాసేపటికి తేరుకొని, అమ్మా! నాకెక్కడిదమ్మా మనసు. ఏరు దాటాక తప్ప తగలేశానన్నట్టు నిన్ను, నీ ప్రేమని మర్చిపోయి ఆఫీస్ టెన్షన్ అని, అదని ఇదని నీ ఆరోగ్యానికి పట్టించుకోకుండా నీకీ పరిస్థితి తీసుకొచ్చాను. కానీ అదేమీ పట్టించుకోకుండా ఇంకా నేనేదో నీ వలన బాధపడ్డానని, నాకేదో కష్టం కలిగిందని నువ్వు బాధపడుతున్నావు చూడు. నీది అమ్మ మనసు, తల్లి మనసు. నువ్వే నన్ను క్షమించాలి అన్నాడు. అంత పెద్ద మాటలెందుకు నాన్నా? చిన్నతనంలో నేను నీ తల్లిని, నువ్వు నా కొడుకువి. నా ప్రేమ పరిమితం. అందులో ఎవ్వరికీ భాగం లేదు. నేను అప్పటికి తల్లిగానే ఉండిపోయాను. కాని నువ్వు కొడుకుగా, ఆ తర్వాత ఉద్యోగస్తుడిగా, నిన్ను నమ్ముకొని వచ్చిన ఓ స్త్రీకి భర్తగా, పిల్లల బాధ్యత వహించే తండ్రిగా, అంచెలంచెలుగా ఎదిగి అందరికీ నీ ప్రేమను సమపాలనలో పంచి ఇస్తూ అందరికీ సమన్యాయం చేయాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించే స్థాయికి చేరుకున్నావు. ఈ బాధ్యతను నిర్వర్తించటంలో నీకు ఎన్నో సవాళ్లు, చికాకు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో నేను ఏదైనా తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వలన నీకు కష్టం కలగవచ్చు. నా చేతులతో పెంచిన దాన్ని, నీ మనసు నాకు తెలీదా? నువ్వు చికాకులో ఏదన్నా అన్న మాటని నేను మనసులో పెట్టుకొని బాధపడతానని ఎందుకనుకున్నావు నాన్నా? అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు అంటూ కొడుకు చెంపలు నిమిరింది ప్రేమగా.
తల్లి మాటలు విన్న శ్రీనివాస్‌కి ఈ ఒక్క అనారోగ్యం అన్న మాటేమిటి? చాలాసార్లు చాలా విషయాల్లో ఆఫీస్‌కి వెళ్ళే తొందరలో ఉన్నాననో, అటు ఆఫీస్ నుంచి వచ్చిన అలసట అనో, లేకపోతే టైంకి టిఫిన్ పెట్టలేదనో, అమ్మకు ఆ విషయంలో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఎన్నోసార్లు తను అమ్మ మీద చీటికి మాటికి విసుక్కోవడం గుర్తుకొచ్చింది. అంతే తనలో తానే కుంచించుకుపోయాడు. ఎన్నోసార్లు నిన్ను, నీ మనసుని గుర్తించక, నా స్వార్థంతో నిన్ను నిర్లక్ష్యం చేసినా కూడా తప్పించకుండా దానిలో కూడా ప్రేమని మాత్రమే వెతుక్కున్నావు. తల్లి మనసుని నాకు తెలియచేశావు. నీ ప్రేమ పరిమితమంటావేంటమ్మా? అపరిమితం, నిష్కల్మషం. నాకు అంతులేని ప్రేమని ఇచ్చిన దానివి. నేను నీకేం ఇచ్చుకోగలనమ్మా? అని మనసులో అనుకుంటూ ఆప్యాయంగా తల్లి నుదిటిని ముద్దాడాడు. తర్వాత నీకు ఎంతో పని ఒత్తిడి, ఎన్నో చికాకులు ఉన్నా అన్నిటి మధ్య కూడా నన్ను చిన్నప్పుడు కంటికి రెప్పలా ఎలా చూసుకున్నావో, ఇక నుంచైనా నేను నిన్ను అలాగే చూసుకోవడానికి ప్రయత్నిస్తానమ్మా అంటూ తేలికైన మనసుతో చిన్నప్పటి శ్రీనులాగా ఆప్యాయంగా తల్లి చేతులను మొహానికి అదుముకున్నాడు శ్రీనివాస్.